ఏంటమ్మా అలా చూస్తున్నావు? తనెవరో తెలుసా? స్వరూప ఆంటీ. ఆ రోజు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి జ్యూస్ ఇచ్చింది ఈ ఆంటీ అమ్మా. నమస్కారం అండి. మీ గురించి పిల్లలు చెప్పారు. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. గుండె బలపు చిదిరిన కలలకు చీసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. మేడం, మేడం కాదమ్మా, అమ్మ అని పిలు. అమ్మానా? అంటే ఆవిడ మీ అమ్మలాంటి వారు అని చెప్తున్నారు మేడం. అమ్మ లాంటి దాన్ని కాదు మంగ, అమ్మనే. ఎందుకండి ఏడుస్తున్నారు? మమ్మల్ని చూసి కూడా ఆంటీ ఇలాగే ఇచ్చారమ్మా. అది ఏడుపు కాదు, సంతోషం అని చెప్పారమ్మా. నన్ను చూస్తే మీకు సంతోషమా? నిన్ను చూసి సంతోషపడని వారు ఎవరున్నారు? మేడం, ప్రపంచంలోని బాధ నీ బాధ అనుకుంటాం. నీ బాధ ప్రపంచానికి చెప్పం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అందరికీ నవ్వుల్ని పంచి నువ్వు కన్నీళ్ళని తీసుకుంటావు. నువ్వున్న చోటు స్వర్గం తల్లి. మీరేమంటున్నారు మేడం? మేడం గారు వాళ్ళ కూతురు గారి గురించి చెప్తున్నారు మేడం. మేడం గారి కూతురు కనిపించకుండా పోయారు మేడం. మిమ్మల్ని చూసి తను కూతురు లాంటివారని మీతో తన బాధ చెప్పుకుంటున్నారు. ఓహో, అవునా మేడం? అవునమ్మా, నిన్ను చూడగానే నా కూతురులా అనిపించావు. అందుకే నిన్ను కౌగిలించుకొని నా గుండెలోని భారమంతా దింపుకున్నాను. నీతో నా బాధంతా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా మనసు కాస్త తేలికైంది. మీ కూతురు అంటే మంగా మేడం గారు కదా మేడం? జై సార్ భార్య కదా? అవును మేడం, వీరు కూతురే మంగా మేడం గారు. వారి గురించి మీనాక్షి వదిన చారి అన్నయ్య గారు చెప్తే విన్నానండి. చాలా మంచివారంట కదా. పాపం ఎక్కడున్నారో. మీరేం బాధపడకండి, వారెక్కడున్నా మీకోసం తప్పకుండా తిరిగొస్తారు. జై సార్కి కూడా ఈ మాటే చెప్పాను. నువ్వలా అంటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. చెయ్యలా తట్టుకున్నాడమ్మా. పాపం మంగా మేడం గారి గురించి జై సార్ ఎంతో బాధపడుతున్నారండి.
నిన్న మా ఇంటికి కూడా వచ్చారు. కట్టుకున్న భర్తకి అంత బాధ ఉంటే కన్న తల్లి మీరెంత బాధపడుతున్నారో. నిన్న జై సారు, ఈ రోజు మీరు మా ఇంటికి వచ్చారు. మీలాంటి వారు ఎవరో ఒకరు వస్తారని నా మనసుకి ముందే అనిపించింది. లోపలికి రండి మేడం, భోంచేసి వెళ్దురు గాని. ఇందాకే ఆంటీకి వాటర్ కాఫీ ఇచ్చామమ్మా. అవునా? కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే చిరాకు కోపం తెచ్చుకుంటావు. అన్నయ్యకు ఆంటీని చూస్తే సంతోషం అంటమ్మా. అంటే మా వాడికి మీరు నచ్చారు మేడం. అసలు వీడు ఒక పట్టాన ఎవరిని ఇష్టపడడు. అది నా అదృష్టం అమ్మా. లేదు మేడం గారు, మా అదృష్టం. గతం మర్చిపోయాను. నా వాళ్ళెవరో నాకు తెలియదు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నా గతమేంటో త్వరగా తెలుసుకోవాలని బలంగా అనిపిస్తుంది. మన వాళ్ళెవరమ్మా? మనకి ఎవరూ లేరా? మన కోసం రారా అని పిల్లలు ఆశగా అడుగుతూ ఉంటారు. అప్పుడు చాలా బాధేస్తుంది. కానీ నిన్న జై సారు, వాళ్ళ పిన్ని గారు, ఈ రోజు మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే నా వాళ్ళెవరో నేను తెలుసుకుంటాననిపిస్తోంది. తెలుసుకోవాలమ్మా. నువ్వు త్వరగా గతం గుర్తు చేసుకుంటే అందరం సంతోషంగా ఉంటాం. ఆ రోజు తొందరలోనే వస్తుంది మేడం. దేవుడి దయ వల్ల ఆ మంచి రోజు త్వరలోనే వస్తుంది మేడం. మీరు వచ్చారు కదా మేడం, కాసేపట్లో జై సార్ కూడా వస్తారు. ఇంక పండగే పండగ. పదండి మేడం. రండన్నయ్య గారు, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. పదండి మేడం. రండి మేడం. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా మన వెనకాలే పడుతోంది దొంగ మొహంది. చంద్రిక ప్రసాదులను ఇంట్లోనే లాక్ చేసినట్టు దీన్ని కూడా ఏదో ఒకటి చేసి మన వెంట పడకుండా చేసుండాల్సింది. డోంట్ వరీ జేజే, 2 minutes లో నిత్య నుంచి ఎస్కేప్ అవుతాం. ఓ షిట్! జై మిస్ అయ్యాడు. అయినా జై అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళాడు? నేను ఫాలో చేస్తున్నానని అబ్జర్వ్ చేశాడా? అందుకే ఎస్కేప్ అయ్యాడా? నో, దీక్షకి టైం అయి ఉంటుంది. మామ్ కార్ చారీ ఇంటి దగ్గర ఎందుకుంది? ఏదో పెళ్లి పనుల కోసం వెళ్తున్నానని మామ్ నాతో చెప్పింది కదా. మరి చారీ ఇంటికి ఎందుకు వెళ్ళింది? సంథింగ్ ఇస్ రాంగ్. ఏమైంది నాన్న, ఎందుకు ఆపావు? చాలు ఇంటి ముందు
స్వరూప ఆంటీ కారుంది. అవును, మంగని పిల్లల్ని చూడ్డానికి స్వరూప ఇంటికి వెళ్తానంది కదా. నిత్య ఆ కార్ని చూసుంటే తప్పకుండా వెనక్కి వెళ్ళి మంగను చూసేస్తుంది. మంగ బ్రతికే ఉందని నిత్యకు తెలిసిపోతుంది. మనకి కర్మేంటి జై? మంగన్ చూడ్డానికి మనం దొంగల్లా రావడం నాకేదోలా ఉంది. బాధపడకు కల్పన. కలిపురుషుడి ప్రభావం వలన పరమశివుడు సైతం ఒక రోజంతా మర్రి చెట్టు త్వరలో దాక్కోవలసొచ్చింది. ప్రజావాక్య పాలన కోసం శ్రీరాముడు సీతమ్మను అడవులకు పంపాల్సొచ్చింది. ఇది అంతే అనుకో. ఎన్నో రోజులు ఇలా ఉండదు పిన్ని. మంగకి గతం గుర్తొచ్చేంత వరకే. ఆ తర్వాత అంతా మామూలవుతుంది. పదండి. ఇది మీ ఇల్లే అనుకోండి బామ్మగారు. మీకోసం మా మీనాక్షి పలహారాలు కాఫీలు సిద్ధం చేసిందండి. మేం తినడానికి వచ్చామాచారి, మంగన్ చూడ్డానికి వచ్చాం. ఆ, మంగా మేడం గారు పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. ఇప్పుడే స్వరూప మేడం గారు చూసెళ్లారు. మర్చిపోయాను సార్, సమయానికి మీరు ఫోన్ చేయబట్టి పెద్ద ప్రమాదం తప్పిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను చెప్పాలి చారి. మా వల్ల పాపం మీరు ఇబ్బంది పడుతున్నారు. అదేమిటి సార్ ఇబ్బంది అంటున్నారు? మీకోసం మా ఫ్యామిలీ మొత్తం ప్రాణాలైనా ఇస్తామండి. నా స్వామి భక్తిని మీరు శంకించకండి. నీ గురించి నాకు తెలియదా చారి? ఎన్నో రోజుల నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. మా నాన్నారు మీ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అంకుల్? నియర్లీ 10 years. నేనెప్పటి నుంచి మీకు పరిచయం అయ్యాను? 1 year. నేను మీకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశానా, మా నాన్నారు చేశారా? నువ్వే చరకేశా. మీ నాన్న శుద్ధ వేస్ట్. రేయ్, ఇప్పుడే కదరా ఆయన నన్ను పొగిడారు, అప్పుడే తిట్టించావేమిట్రా? అయినా మీరు కూడా ఏమిటి సార్, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నాకన్నా మీకు వాడే ఎక్కువైపోయాడా? ఊరికి అన్నాను చారి. అలా అన్నారు, బాగుందండి. రేయ్, సారు శ్రీరాముడైతే నేను ఆంజనేయుణ్ణి. ఈ రిలేషన్ బిట్వీన్ జైసారు అండ్ మీ. అబ్బబ్బా చారీ, మేమేదో మంగన్ చూడాలని వస్తే మధ్యలో నీ చాదస్తమేంటి? మంగను, నా ముని మనవడు, ముని మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది. మమ్మల్ని వెళ్ళని. మీకు ముందే చెప్పాను నాన్నారు, వీళ్లకు సైంధవుడిలో అడ్డుపడొద్దని. ఎప్పుడు చెప్పావురా? ఇప్పుడు చెప్పాడు కదండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. పదండి సార్, పదండి పదండి మేడం. రండి బామ్మగారు, పదరా. అసలైన సైంధవుడు అక్కడున్నాడు. వాడి ఇంట్లో కలగకుండా అడ్డు నిలబడ్డాడు. అభి, అమ్మని చూడ్డానికి జైసార్ వచ్చారు. అతను నిన్న కూడా వచ్చాడు కదా. జై సార్ పిన్ని గారు కూడా వచ్చారబి. ఈ ఆంటీ నిన్న కూడా వచ్చారు. జై అంకుల్, జేజీ కూడా వచ్చారు బాబు గారు.
ఎప్పుడు వచ్చారు? ఇంట్లోకి రండి. అభి ఉండగా దివ్య ఇంట్లోకి పిలవడం ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? మళ్ళీ మొదలైందా మీ గోల? ఇక చాలా ఆపండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ దొంగ నా కొడుకు మరీ చూపులతో చంపేస్తున్నాడే, ఏం చేయాలి? సరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకుని కాసేపు బయటికి తీసుకెళ్ళు. లేదు అంటే నీ జాబ్ ఉండదు. పక్కింట్లోనే ఉండి సార్ మెసేజ్ చేశారేమిటి? చారీ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకును కాసేపు బయటికి తీసుకువెళ్ళు, లేదంటే నీ జాబ్ ఉండదు. ఊరుము ఊరిమి మంగళం మీద పట్టడం అంటే ఇదే. ఆయన గారి పుత్రుడు ఆయన్ని ఇబ్బంది పెడితే నేనేం చేసేది? అభిని నేనెలా బయటికి తీసుకువెళ్ళగలను? ఆ కుర్ర కుంకకు నా కొడుకు సొంటే కరెక్ట్. వీడు వాణ్ణి బయటికి తీసుకువెళ్ళాడా, ప్రాబ్లం సాల్వ్. తీసుకు వెళ్ళలేదా, చారుకేశాకంటే ఈ చారీయే బెటర్ అని సార్కు తెలుస్తుంది. ఒరే చారుకేశా, చారుకేశా, ఒరే చారుకేశా, చారుకేశా. ఏమిటే, వాడు తినలేడా, నువ్వు తినిపిస్తున్నావు? పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తే తప్పేమిటండి, నువ్వు పట్రా. వీడు పిల్లాడేమిటే అడ్డగాడిదలా ఉంటాను. ఇదిగో, వీడికి ఇలాగే ఫీడింగ్ ఇస్తే బొజ్జ పెరుగుతుంది తప్ప బుర్ర పెరగదు. పితూహునే. ఏమిట్రా ఏమిట్రా చూపు? జైసారు మెసేజ్ చేశారు, అక్కడ అభి ఏదో ఇబ్బంది పెడుతున్నాడట. నువ్వు వెళ్ళి అభి నీటి తీసుకురా. తింటున్న వాడిని వెళ్ళమంటారు ఏమిటండి? తిన్న తర్వాతే వెళ్ళమని చెప్తున్నానే. నా వల్ల కాదు నాన్నారు, అభి నా మాట విండు. మరి జైసార్తో మా నాన్నారు కాంట్రిబ్యూషన్ కంటే నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ అని అన్నావు. లేదు నాన్నారు, మీరే ఎక్కువ. మీ ముందు నేనెంత. నిన్ను ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. రే వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. నా వల్ల కాదన్నాను కదా నాన్నారు. అయినా సరే ప్రయత్నించరా. వల్ల కాదంటుంటే వినరేమిటి? పిల్లవాడికి చెప్పే బదులు మీరే వెళ్ళా పని చెయ్యొచ్చు కదా. నేను వెళ్తే అభి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడే. నేను మాత్రం పులిహోర దద్దోజనం పెడతాను రమ్మంటే వస్తాడేంటి? నన్ను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. రే మీ ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ కదరా, ఆ మాత్రం మేనేజ్ చేయలేవు. మీది మాకంటే పెద్ద ఏజ్ కదా, మీరు మేనేజ్ చేయలేరా? సో నీకంటే నేనే తెలివైన వాడిని ఒప్పుకుంటున్నావు అనమాట. ఆ ఫీలింగ్ మీ మైండ్ లో ఉన్నప్పుడు ఒప్పుకోక చేస్తానా? ఏమిట్రా అన్నావు? అబ్బా, టిఫిన్ తింటున్న వాడిని మీరు తినకండి. రేయ్ ఎప్పటికైనా అర్థమైందా చారుకేశా? ఇక నుండి నీ ఫ్యాన్స్ కూడా నాకు ఫ్యాన్స్ అవుతారు చూడు. ఈ చారీ ఇంకా రాలేదంటే. ఎక్స్క్యూజ్ మీ.
ఇదిగో చూడు సార్ అన్ని ప్రాసలు అవసరమా డాక్టర్? అదేదో చెప్తే నమ్మేస్తారా మీరు? నీళ్లు కావాలని నడిచినా అది రాలేదు, అందుకే పట్టాను. ఏంటమ్మా, కాస్త చూసుకోవాలి కదా. ఆయన కింద పడ్డం నేను నా 2 కళ్ళతో చూశాను డాక్టర్. అమ్మ కూడా మాడా, మీకు అలా అర్థమైందా? ఇది అలాంటిదో ఇప్పుడైనా అర్థమైందా మీకు? టోటల్ గా మీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది. నొప్పి తగ్గడానికి ఓ ఇంజెక్షన్ ఇస్తాను. అమ్మా వాయమ్మో, అంత పెద్ద సిరంజి తీసావేం డాక్టరు? మీరు మనుషులు డాక్టరా లేక పశువుల డాక్టరా? మనిషికైనా పశువుకైనా నొప్పి ఒకటే కదా. అలాగని పశువులకు పొడిచే ఇంజెక్షన్ నాకు పొడుస్తారా? అబ్బా పౌడరు, నీకు నొప్పి తగ్గడం కావాలా, సిరింజి సైజ్ తగ్గడం కావాలా? మీరు కదలకుండా పడుకోండి. చంపేశాడు చంద్రిక. ఓర్చుకో పౌడరు. స్లో మోషన్ అరుస్తారేంటి? మా ఎమోషన్స్ ఇలాగే ఉంటాయి డాక్టర్. వామ్మో, ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ పొడిచావేమి డాక్టరు? నొప్పి ఎక్కడుంది? అక్కడే. మరి పొడవాల్సింది అక్కడే కదా. వామ్మో, లాజిక్కే. చూడండమ్మా, ఇక నుంచి ఇతను నీ భర్త కాదు, డాక్టర్ నీ బిడ్డనుకోమ్మా. చంటి బిడ్డలా చూసుకో, సేవలు చేసి సేవ్ చేయి. 2 రోజుల్లో లేచి తిరుగుతాడు. అంటే డాక్టర్ నేనిప్పుడు ఈ చెత్త సిచ్యువేషన్ కి ఓ మంచి సాంగ్ చెడగొట్టారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ గిల్టీ. అయ్యో డాక్టర్, ఐఎమ్ వెరీ గిల్టీ. అయ్యో డాక్టర్. పౌడరు, పాపం డాక్టర్ బాగా హర్ట్ అయినట్టున్నాడే. అవరా మరి, నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఊహించుకున్న సాంగ్ ఏంది? అంటే నేను నీకు సేవలు చేయకూడదా పౌడరు? నా భార్యగా సర్వీస్ చెయ్యి, కానీ ఆ సాంగ్ వాడుకొని వాళ్ళ ఫ్యాన్స్ ని బాధ పెట్టమాకో. అంటే వెంకటేష్ కోసం సౌందర్య, జై కోసం మంగ మాత్రమే ఆ పాట పాడాలా? నా పౌడర్ కోసం ఈ చంద్రిక పాడకూడదా? హీరోయిన్ ఒక రూలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కో రూలా? ఎన్నాళ్ళి వివక్ష? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను దీన్ని తీవ్రంగా పళ్ళగుద్ది ఖండిస్తున్నాను. నువ్వు గుద్దుతుంది బల్లని కాదే, నా బ్యాగ్ని. అబ్బో అబ్బో. అయ్యో సారీ పౌడరు, ఏదో ఆవేశంలో ఇలా. కాస్త చూసుకోదే, నీ కామెడీ కోసం నా పని ట్రాజడీ చేయి మాకు. ఓకే పౌడరు, ఓకే ఓకే ఓకే. జై ఏదో దీక్ష చేస్తున్నాడు కదా, అలాగే నీకోసం కూడా నేను కూడా ఏదో ఒక దీక్ష చేస్తాను పౌడరు. ఇంతకీ జై చేస్తున్న దీక్ష ఏంటి? కబడ్డీ.
అభి దివ్యల కోసమే ఆ ఇంటికి వెళ్ళాను. పనిలో పనిగా పెళ్లి గురించి జైకి సర్ప్రైజ్ చేయాలని చారితో డిస్కస్ చేశాను. అప్పుడే నువ్వొచ్చావు. బట్ ఇదంతా ముందే నాకు చెప్పుంటే నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు కదా మామ్. ఆ కిడ్స్ అంటే నాకే కోపం లేదు. కావాలంటే వాళ్ళని ఇంటికే పిలిపించుకో, ఇక్కడే ఉంచుకో, నాకే అభ్యంతరం లేదు. ఎలాగో పెళ్ళయ్యాక నేను జై ఇంటికి వెళ్తాను కదా, నీకు బోర్ కొట్టకుండా ఆ కిడ్స్ తో టైం పాస్ అవుతుంది. వద్దులే బేబీ, తల్లిని పిల్లల్ని వేరు చేయడం పాపం. అయితే వాళ్ళ అమ్మని కూడా ఇక్కడికి తీసుకురా, అంతా ఒకే చోటు ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు అలాగే చేస్తాను. మామ్, మళ్ళీ ఆ పిల్లల గొడవలో పడి నా పెళ్లి పనులు మర్చిపోవు కదా. లేదు బేబీ, నాకు నీ పెళ్లే ముఖ్యం, దాని తరువాతే పిల్లలు. ఎస్ మామ్, పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. ఆల్రెడీ అక్కతో జై గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు కదా. అప్పుడు జై పక్కనున్నది అక్క, నేను కాదు. అంటే ఆ పెళ్లిని జై ఇంకా మర్చిపోలేదు. నా పెళ్లితో మర్చిపోయేలా చెయ్యి. మంగని మర్చిపోవడం సాధ్యమా? అక్క చనిపోయింది కదా, అక్కని మర్చిపోయే కదా జై నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నా కోసమే కదా మామ్, ఎక్కడో గుళ్ళో దీక్ష చేస్తున్నాడు. అందరూ మా పెళ్లి కోసమే కదా మామ్ వెయిట్ చేస్తున్నారు. మా పెళ్లి త్వరగా జరగాలని కోరుకుంటున్నారు. మామ్, మేక్ ఇట్ ఫాస్ట్. జై మైండ్ లో వేరే థాట్స్ రాకముందే మా పెళ్లి జరిగిపోవాలి. పెళ్ళంటూ అయ్యాక జై ఏమీ చేయలేడు. గాట్ ఇట్? జై ఏమీ చేయకపోవడమేంటే? జై చేస్తున్న దీక్ష ఏంటో నీకు తెలీదు. నీ మైండ్ బ్లాక్ అయ్యేలా జై బరిలోకి దిగుతున్నాడు. ఆల్రెడీ గ్రౌండ్ లో అడుగు పెట్టాడు. ఆట ఆడబోతున్నాడు. కూతకు వెళ్ళినా కూతకు వచ్చినా జైదే గెలుపు. సూపర్, కబడ్డీ కోట్ రెడీ. రెండు జట్లకి జడ్జిని డిసైడ్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను సార్. బామ్మగారు జడ్జి అండి. నన్ను జడ్జిని చేసి చాలా మంచి పని చేసావు చారి. లేదంటే ఈ వయసులో అటు ఇటు నేనెక్కడ పరిగెత్తేది? అందుకే మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని తీర్పులివ్వండి బామ్మగారు. మొదటి జట్టులో మీరు, దివ్య, మా మీనాక్షి, చారుకేశ ఉంటారండి. రెండవ జట్టులో కల్పనా మేడం, మంగా మేడం, అభిబాబు, నేను ఉంటామండి. సూపర్ గా డిసైడ్ చేసావు చారే, నాకు ఓకే. నన్ను మంగ టీంలో వేసి మంచి పని చేసావు. నాన్నారు నన్ను అమ్మను ఆపోజిట్ టీంలో వేశారేంటి? మీ ఇద్దరు నాకు ఎప్పుడు ఆపోజిటే కదరా. మీరు కోతకొచ్చినప్పుడు నేను మిమ్మల్ని అస్సలు వదలను సుమండి. గట్టిగా పట్టుకుని కొంగు కట్టేసుకుంటాను. ఇప్పుడు మాత్రం నన్ను వదిలావా ఏమిటి? నన్ను నీ కొంగుకే కదా కట్టుకున్నావు. చి పోదురు. నేను కోతకొచ్చినప్పుడు మీరు గాని పట్టుకున్నారంటే కరిచేస్తానన్నారు. ఆటలో అరవడాలు కరవడాలు ఉండవురా. కోత పెడుతూ విడిపించుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. సార్, వీడి వల్ల నేను ఇంజూర్ అయ్యి ఇంజెక్షన్ చేయించుకోకుండా చూసే బాధ్యత మీదండి. ఓకే చారీ, ఎవ్రీథింగ్ ఓకే. కానీ మంగను, అభిని ఎవరు తీసుకొస్తారు? నేను తీసుకొస్తాను
చేశాను అంకుల్. ఆపో, ఆ చేయి దించు, ఆ చేయి దించంతే. ఓ పెద్ద పుడింగిలాగా తగుదునమ్మా అంటూ ప్రతిదానికి